జూలై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనతో యాత్రకు పూర్తిస్థాయి భద్రతా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. పహల్గాం, జమ్మూ బేస్ క్యాంపులు, యాత్ర నివాసులను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అన్నారు. భక్తుల భద్రతకి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. 581 సిఏపీఎఫ్ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు. జామర్లను ఏర్పాటు చేసి యాత్ర సమయంలో ఎలాంటి సాంకేతిక వాహన దాడులు జరగకుండా ముందస్తుగా నివారిస్తామన్నారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా జాతీయ రహదారులను తాత్కాలికంగా మూసేస్తున్నామన్నారు. యాత్ర మార్గాల్లో రోడ్డు ఓపెనింగ్ పార్టీలు, క్విక్ యాక్షన్ టీమ్స్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్, K9 డాగ్ యూనిట్లు, డ్రోన్స్ ఏర్పాటు చేశామన్నారు. జూలై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పహల్గాం ఉగ్రదాడి ఘటనతో యాత్రకు పూర్తి స్థాయి భద్రతా చర్యలైతే ఏర్పాటు చేసినట్లుగా సమాచారం అందుతోంది. భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి వివరాలేంటి? రేఖ, త్వరలోనే అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతుంది. అంటే జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు అమర్నాథ్ యాత్ర జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. భారీగా భద్రతా బలగాలు మోహరించారు. దాదాపు 581 కేంద్ర సాయుధ బలగాలు, అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి ఏదైతే ఉందో యాక్షన్ ప్రొటెక్షన్ ఫోర్సు, అలాగే ఇతర భద్రతా బలగాలన్నీ కూడా దాదాపు 581 భద్రతా బలగాలన్నీ కూడా సాయుధ బలగాలు అక్కడ మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఏదైతే ఏప్రిల్ 22న బైసరైన వ్యాలీలో, పహల్గాంలోని బైసరైన వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకుని నెక్స్ట్ ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటికే మొత్తం ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. భద్రతా బలగాలన్నీ కూడా పహారా కాస్తూ ఉన్నాయి. ఇటు యాత్రికులకు సంబంధించి కూడా డీటెయిల్స్ అని కూడా ఆన్లైన్లోనే మొత్తం అప్లై చేసుకుంటున్న నేపథ్యంలో విడతల వారీగా ఎక్కువగా కాకుండా రోజుకి కొంతమంది మాత్రమే రావాలని ఒక నిబంధన కూడా పెట్టారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల పరంగా కూడా పటిష్టమైన ఏర్పాట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా నిర్వహిస్తున్నాయి. ఇటు భద్రతా బలగాలు కూడా మొత్తం మీకు డాగ్ స్క్వాడ్ కానీ, K9 యాంటీ డాగ్ స్క్వాడ్, మరోవైపు డ్రోన్లతోనూ ఇక్కడ నిరంతరం డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇటు వాహనాల రాకపోకలు కానీ, భక్తుల రాకపోకలకు సంబంధించి, మరో పర్యాటకులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ వారి కదలికలన్నీ కూడా డ్రోన్ కెమెరాల ద్వారా చెక్ చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఇటు హైవేలు ఏవైతే హైవేలన్నీ కూడా ఈ యాత్ర కొనసాగే రోజులన్నీ కూడా హైవేలని కూడా మూసేశారు. అటువైపు ఎటువంటి వాహనాలను, భారీ వాహనాలు రాకుండా కూడా కొన్ని నిబంధనలు కూడా కేంద్ర ప్రభుత్వం విధించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఎప్పటికప్పుడు అక్కడ భద్రతలో ఏ విధంగా ఉందనే అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా అక్కడున్న భద్రతా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు సిఆర్పీఎఫ్ సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కూడా ఎప్పటికప్పుడు అక్కడ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏదైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో, సందర్శకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలు ఏవైతే ఆ ప్రాంతాలకు వెళ్లి అక్కడ పటిష్టమైన భద్రత ఏ విధంగా ఉంది, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, మరోవైపు జామర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే పహల్గాంలోని బైసర వ్యాలీలో అక్కడ సిమ్లను యూజ్ చేసి, అంటే ఫోన్ లెస్ సిమ్లను యూజ్ చేసి అక్కడ దాడులకు తెగబడ్డారనేది కూడా ప్రధానంగా ఎన్ఐఏ వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా కంప్లీట్ గా జామర్స్ ఎటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయకుండా ఉండే విధంగా కూడా వాహనాల రాకపోకలు కూడా ఎప్పటికప్పుడు పసిగడుతూ భద్రతను పటిష్టం చేస్తూ పహల్గాం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి. మరోవైపు ఉగ్రవాదుల కదలికలను కూడా వారిపై కూడా నిఘా ఉంచి భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు అక్కడ పహారా కాస్తున్నాయి. వాహనాలన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇటు నేషనల్ హైవేలన్నీ కూడా ఈ యాత్ర జరిగే అన్ని రోజులు, అంటే దాదాపు 52 రోజుల పాటు జరగాల్సిన యాత్ర కేవలం 38 రోజులకు కుదించారు. ఈ నేపథ్యంలోనే ముందుగా ఎవరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఇక్కడ యాత్రకు సందర్శనకు అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. నిరంతరం భద్రతా బలగాల కనుసన్నల్లోనే ఈ యాత్ర అనేది కొనసాగనుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక జూలై 3న అమర్నాథ్ యాత్ర అయితే ప్రారంభం కాబోతోంది. పహల్గాం ఉగ్ర దాడి ఘటన తర్వాత యాత్రకైతే పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది